బిజినెస్ ఎంతమంది ఉన్నారు? అసలు బిజినెస్ కావడానికి కారణం ఏంటి చెప్పండి? కస్టమరా లేదా బిజినెస్ మెనా? హూ ఈజ్ ఇంటెలిజెంట్? ఓకే, ఈ కనెక్షన్స్ ఎలా వస్తుంది? అడ్వర్టైజ్మెంట్తో బిజినెస్ వస్తుందా, నోటి మాటతో బిజినెస్ ఎక్కువ వస్తుందా? ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే బిజినెస్ వస్తుందా, ఒకరు చెప్పుకుంటారు రెఫరెన్షియల్ బిజినెస్ ఎక్కువ వస్తుందా? యా, దానికోసము ఒక కింగ్ను పిలవబోతున్నాను, నారాయణ స్వామి. లైన్ నారాయణ స్వామి ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ప్లీజ్ కమ్ సార్. లెట్స్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ విత్ ఆల్ ఆఫ్ us for 7 to 8 minutes. My name is Narayana Swami and this is my first meeting and speech. Line Narayana Swami, కొంచెం లైన్కి భయం ఎక్కువ. ప్లీజ్ గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఎవరు గుడ్ ఈవినింగ్ చెప్పకపోతే నేను వెళ్ళిపోతాను. గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో బిజినెస్ పీపుల్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్. సో బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే చాలామందికి తెలుసు, డిజిటల్ మార్కెటింగ్ తెలుసు, అండ్ సోషల్ మీడియాలో నెట్వర్కింగ్ తెలుసు. ఫిజికల్ నెట్వర్కింగ్ మీద మీకు రిఫరల్స్ బిజినెస్ రిఫరల్ అనే ఒక పాయింట్ మీద చాలా క్వాలిటీ బిజినెస్ వస్తుంది అని ఎంతమందికి ఐడియా ఉంది? ఇక్కడ నెట్వర్క్ అంటే ఒక బిజినెస్ తోటి ఇంకా మల్టిపుల్ బిజినెస్ పీపుల్ తోటి ఒక నెట్వర్క్ చాప్టర్స్ లాంటివి, వీక్లీ మీటింగ్స్, మంత్లీ మీటింగ్స్, ఫోర్ట్నైట్ మీటింగ్స్, ఇలాంటి మీటింగ్స్ తోటి ఒకళ్ళకి కమ్యూనికేషన్ సిస్టమ్ని జనరేట్ చేసి మీకు క్వాలిటీ బిజినెస్ని ప్రొవైడ్ చేసే ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయి మీకు ఐడియా ఉందా హైదరాబాద్లో? ఇంపాక్ట్ కాకుండా, సో ఇంపాక్ట్ ఈజ్ అ గ్రౌండ్ లెవెల్, రైట్ సార్. సో చాలా పెద్ద పెద్ద నెట్వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవి. సో ఇంపాక్ట్ లాగానే మేము కూడా బిజినెస్ నెట్వర్క్ అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసాం. సో ఫర్ లైఫ్ టైం మెంబర్షిప్ 12,000 రూపీస్ తోటి మీకు నెంబర్ ఆఫ్ చాప్టర్స్ని ఆర్గనైజ్ చేస్తున్నాం అండ్ వీక్లీ మీటింగ్స్ ఇవి కండక్ట్ అవుతూ ఉంటాయి. సో మన బిజినెస్ని లైక్ ఎ పవర్ టీమ్. మీకు పవర్ టీమ్స్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? రిఫరల్స్ బిజినెస్ ఎలా వస్తాయి, రిఫరల్స్ అసలు ఎందుకు? సపోజ్ నేను మై నేమ్ ఇస్ స్వామి, ఐఎమ్ రన్నింగ్ అ కోవర్కింగ్ స్పేస్. సో కోవర్కింగ్ స్పేస్ అనేది, సో నాకు బిజినెస్ ఎవరు ఇస్తారనేది ఇక్కడ చాలా పెద్ద విషయం అండి. సో నాకు బిజినెస్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, నేను కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను అనుకోండి. సో నాకు రియల్ ఎస్టేట్ వాళ్ళు బిజినెస్ ఇస్తారు, పెయింటర్స్ బిజినెస్ ఇస్తారు, అండ్ మార్కెటింగ్ పీపుల్ బిజినెస్ ఇస్తారు. సపోజ్ ఇంకా రకరకాలు ఉంటుంది. అంటే ఒక ఇల్లు కట్టడానికి ల్యాండ్ అమ్మే దగ్గర నుంచి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీ అండ్ టైల్స్, పెయింటింగ్, సో ఫర్నిచర్, రకరకాల వాళ్ళ అందరూ కూడా ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా డిపెండెంట్స్ ఉంటారు. సో ఇక్కడ ఒక ఏసీ సర్వీస్ పర్సన్ దగ్గర నుంచి, ఎలక్ట్రికల్ సెగ్మెంట్ దగ్గర నుంచి, పెయింటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళు ఒక చాప్టర్లో ఉన్నారనుకోండి. ఆ చాప్టర్ మనకి పవర్ టీమ్ అవుతుంది. సో మన పక్క వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ ఉంటారు, ఏసీ ఇన్స్టాలేషన్ చేస్తూ ఉంటారు. నేను ఇల్లు అమ్ముతూ ఉంటాను. సో నాకు ఆయనకి లింక్ అవ్వగలిగితేనే మీకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద రిఫరల్ బిజినెస్ సాధ్యమవుతూ ఉంటుంది. సో దానికోసం ఏంటంటే మేము 1-to-1 ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటాం. 1-to-1 ఎక్సర్సైజ్ అంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్ తోటి పవర్ టీమ్ ఎలా అవ్వగలరో మేము 12 weeks ఎక్సర్సైజ్ చేపిస్తాం మీకు. సో దానివల్ల ఏమవుతుందంటే బిజినెస్ అసలు స్టార్ట్ చేయాలన్న ఐడియా వచ్చే వాళ్ళ దగ్గర నుంచి అసలు బిజినెస్ ఎలా చేయాలో ఒక థాట్ ప్రాసెస్, ఎక్స్పీరియన్స్ ఏమీ లేవు. సో వాళ్ళకి కూడా ఈ ప్లాట్ఫామ్స్ హెల్ప్ అవుతాయి. సో నెట్వర్కింగ్ ఈజ్ టూ మచ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ స్టార్టప్స్. ఎవరైతే స్టార్టప్ బిజినెస్ ఐడియాలజీతో ఉన్నారో, బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉన్నారో, సో డూ నెట్వర్క్ విత్ మల్టిపుల్ పీపుల్. నెట్వర్క్ అంటే ఏం లేదండి, మీరు రెగ్యులర్గా కనెక్ట్ అవుతూ ఉంటే, మనకి హైదరాబాద్లో ఒక సామెత ఉంది, 4 సార్లు నమస్తే పెట్టు, 5వసారి అప్పు అడుగు ఇస్తారు. అర్థమైందా సార్? మీకు ఎవరికైనా అప్పు కావాలంటే 4 సార్లు నమస్తే పెట్టండి, 5వసారి అప్పు అడగండి. మీకు స్టూడెంట్స్ ఎవరైనా అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు సిగరెట్లు దమ్ము కోసం మన కిల్లీ షాప్ దగ్గర దొరికే ఫస్ట్ అప్పు అదే అండి. సో 4 సార్లు వెళ్తే 5వసారి వాడే ఇస్తాడు అప్పు. సో అలా నెట్వర్కింగ్ అలాగే స్టార్ట్ అవుతుంది. సో
అందరూ జాబ్ చేయాలి అని అంటూ ఉంటారు కదా. జాబ్ చేయడం అనేది పెద్ద ట్రాప్ అండి. సో ఇంతకుముందే గంప గారు చెప్పారు, మీ కళల కోసం మీరు గనక ప్లాన్ చేసుకోకపోతే, అంటే కష్టపడడం ఇది కూడా ట్రాపే. హార్డ్ వర్క్ ఈజ్ ఆల్వేస్ ట్రాప్, స్మార్ట్ వర్క్ ఈజ్ ఆల్వేస్ స్మార్ట్. సో నీ కళల కోసం నువ్వు పని చేసుకోకపోతే పక్కనోడు నీకు జీతం ఇచ్చి పని చేయించుకుంటాడు వాడి కళల కోసం. తప్పేంటి? తప్పేం లేదు కదా. సో ఎవరో ఒకళ్ళ కోసం మనం పని చేయాలి, లేకపోతే మన ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది కదా. సో మీకు ఎవరికైనా కళలు ఉంటే మీ నంబర్ చెప్పండి, మీ షేరబుల్ నంబర్ ఉంటే చెప్పండి. అయ్యో సార్, 916, ఇట్స్ గోల్డ్, 916 KDM 916-0666649. ఎంతమంది మెసేజ్ పెడతారో చూద్దాం ఇప్పుడు. నమస్తే సార్ అని మెసేజ్ పెట్టి మీ పేరు పెట్టండి చూద్దాం. ప్లీజ్ నోట్ మై నెంబర్ ఇన్ వాట్సాప్. నాట్ మై నెంబర్, ఇట్స్ అ బిజినెస్ నెట్వర్క్ ఆపర్చునిటీ నెంబర్. అండ్ పిచ్ క్లబ్స్ ఉన్నాయి, ఎంటైర్ సిటీ 50 పిచ్ క్లబ్స్ ఉన్నాయి. మీరు ఫ్రీగా వెళ్ళి కాఫీ తాగొచ్చు, ఫ్రీగా మీ ఐడియాలజీ షేర్ చేసుకోవచ్చు, ఫ్రీగా మీరు రిఫరల్స్ పాస్ చేయొచ్చు. వెరీ గుడ్. సో యూజ్ బిజినెస్ నెట్వర్క్ ప్లాట్ఫామ్. వన్స్ అగైన్ ఐ రిపీట్ మై నెంబర్, 916-0666649. థ్యాంక్ యూ నారాయణ స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ బాస్, సో నైస్ ఆఫ్ యూ, వండర్ఫుల్. అద్భుతమైన మనిషి అండి. వీరు మాత్రం వదలకండి మీరు ఇంకా.